తెలంగాణ రాజకీయాలు క్షుద్ర పూజల ఆరోపణలతో వేడెక్కాయి. ఈ క్షుద్ర పూజల వివాదంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చిక్కుకున్నారు. రాష్ట్రంలో కరువు సృష్టించడానికి, తెలంగాణకు హాని కలిగించడానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పూజల కోసం హరీష్ రావు మే 31, జూన్ 1, జూలై 23 తేదీల్లో కర్ణాటకలోని శివమొగ్గను, తమిళనాడులోని తిరుచాపల్లిని సందర్శించారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలు క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందినవని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఈ ఆరోపణలను సమర్థించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకు ఆగ్రహం తెప్పించాయి. తన న్యాయవాది ద్వారా మహేష్ కుమార్ గౌడ్తో పాటు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేని, పరువు నష్టం కలిగించే ఈ ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హరీష్ రావు తరపు న్యాయవాది స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ఈ క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఈ క్షుద్ర పూజల వ్యవహారము, ఈ వార్తలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రజా సమస్యలు, నీళ్లు, ఆ తర్వాత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగుల సమస్యలు, రాజకీయ ఆరోపణల మధ్య సాగుతా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. కానీ లేటెస్ట్ గా ఒక కొత్త విషయం తెర మీదకి వచ్చింది, క్షుద్ర పూజలు. మేబీ మన రాష్ట్రంలో ఇంతవరకు ఇలాంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు మనం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జరుగుతుంది. హరీష్ రావు అక్కడికి వేరే తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి తిరుచానపల్లిలో అక్కడ ఒక 4 గుళ్ళకి వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేశాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి, రాష్ట్రంలో కరువు రావడానికి, వర్షాలు రాకుండా ఉండడానికి, ఇబ్బందులు పెట్టడానికే హరీష్ రావు అక్కడికి వెళ్ళాడు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు. ఆడ క్షుద్ర పూజలు చేశాడని. సో దానికి సంబంధించి అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి వీళ్ళు 3 రోజుల క్రితం ఆరోపణలు చేశారు. అయితే లేటెస్ట్ గా ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోకపోతే నేను క్రిమినల్ కేసు పెడతానని హరీష్ రావు వారికి లీగల్ నోటీస్ పంపించారు. అయితే నిన్న లేటెస్ట్ అప్డేట్ చూసాం మనం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడింది వాస్తవము, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది వాస్తవము, హరీష్ రావు ఎందుకు వెళ్ళాడు, హరీష్ రావు వెళ్ళినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వెళ్ళినట్టు అక్కడ పూజలు చేసినట్టు, క్షుద్ర పూజలు చేసినట్టు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా చేసినట్టుగా మా దగ్గర ఉన్నాయి. ఈ అలవాటు వాళ్ళకు ఉంది. ప్రతిపక్షంలో ఉండడం వాళ్ళకు నచ్చట్లేదు. 10 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి 2.5 ఏళ్ళు అవుతుంది ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకు నచ్చట్లేదు, అధికారం కోల్పోవడము, ప్రజలు వాళ్ళని తిరస్కరించినా కూడా బుద్ధి రావట్లేదు అంటూ నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మళ్ళీ హెచ్చరించడం జరిగింది. సో ఖచ్చితంగా క్షుద్ర పూజలు చేశాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు లేదు అని యాదగిరి దగ్గర ప్రమాణం చేయండి, గుడి దగ్గర ప్రమాణం చేయండి హరీష్ రావు అంటూ నిలదీసిన పరిస్థితి. సో మహేష్ కుమార్ గౌడ్ నిన్న చేసిన లేటెస్ట్ వ్యాఖ్యలకు నిన్న సాయంత్రం హరీష్ రావు వచ్చేసి అతనికి కూడా లీగల్ నోటీస్ ఇవ్వడు. అంటే ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు. దాంట్లో లేటెస్ట్ గా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చేశారు పిసిసి చీఫ్. సో దీంతో
వీరు ఎవరు వెనక్కి వెళ్ళని పరిస్థితి. ఆల్రెడీ మనం అడిగాం మహేష్ కుమార్ గౌడ్ను, మీరు వెనక్కి వెళ్తారా, వెనక్కి తీసుకుంటారంటే వెనక్కి తీసుకునేది లేదు, ఇది వాస్తవము, మేము ముందుకెళ్తాం, లీగల్ గా ఫైట్ చేస్తాం. అయితే ఆయన సారీ చెప్పాలి, ప్రజలకు సారీ చెప్పాలి, ఇలాంటి పూజలు చేయొద్దంటూ మహేష్ కుమార్ గౌడ్ నిన్న స్పష్టం చేశాడు. సాయంత్రం లీగల్ నోటీస్ ఇచ్చారు, క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఈ ముగ్గురి మీద క్రిమినల్ కేసు పెడతామని హరీష్ రావు లీగల్ టీం అయితే లీగల్ నోటీస్ అయితే ఇచ్చారు. సో దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొక వైపు మరొక చర్చ జరుగుతా ఉంది. ఏంది క్షుద్ర పూజలు? రాజకీయాల్లో నిజంగా ఒక పార్టీని ఆరోపణలతో లేకపోతే పోరాటాలతో ఏదైనా చేస్తారు కానీ ఇప్పుడు క్షుద్ర పూజలతో నిజంగా పార్టీని నాశనం చేస్తారా? మరి అప్పుడు ఇలాంటి ఎన్నికలు ఎందుకు, ఈ ప్రజలు ఎందుకు, ఈ ఓట్లు ఎందుకు, ఈ ప్రయత్నాలు ఎందుకు, ఈ వాగ్దానాలు ఎందుకు? డైరెక్ట్ గా క్షుద్ర పూజలు చేసుకొని అధికారం రావచ్చు కదా అని ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. సో ఇది నిజంగా ఒక బేస్లెస్ ఆరోపణలా లేకపోతే డైవర్ట్ చేయడానికా? ఎందుకంటే పార్టీలు మనం చూస్తూ ఉంటాం, ఏ పార్టీ అయినా వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కొత్తది తెర మీద తీసుకొస్తారు. మామూలుగా చూస్తాం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, లేకపోతే ఇంకేదో కార్ రేస్ ఉంది, అలాంటి సంబంధించిన వస్తువు ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ క్షుద్ర పూజలు ఏంటి? నిజంగా కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయడానికి ఏమైనా చేస్తుందా, లేకపోతే నిజంగా హరీష్ రావు అక్కడికి వెళ్ళి చేస్తాడా అనేది ఇప్పుడు ఒక హాట్ గా చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. మరి అంటే కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది? అంటే మరి సారీ చెప్పము, మేము వెనక్కి తీసుకోము అంటున్నారు. సో దీన్ని ఎలా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది? ఆల్రెడీ హరీష్ రావు వెళ్ళారు, పూజలు చేశారు అని ఆధారాలుంటే మీడియాకి బయట పెట్టచ్చు కదా. ఈ ప్రమాణాలు లేకపోతే ఆ టెంపుల్కి వెళ్ళి ప్రమాణాలు లేకపోతే సారీ చెప్పడాలు ఇవన్నీ ఎందుకు? ఇదే రాజకీయం అంటే. సో నిన్న మన మీడియా కూడా అందరు అడిగారు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించవచ్చు కదా, ఈ ఆరోపణలు ఏంటి అంటే మేము చూపిస్తాం. ఎప్పుడు చూపిస్తాం? హరీష్ రావు అక్కడికి ఎందుకు వెళ్ళాడో చెప్తేనే చూపిస్తామని నిన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న వ్యాఖ్యలు చూసాం. ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది ఆల్రెడీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా పూజలు చేయడానికి వెళ్తే అవి క్షుద్ర పూజలు ఎలా వెళ్తాయని హరీష్ రావు ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. సో కానీ నిన్న దాన్ని కొట్టిపరేశాడు. లేదు ఆయన వెళ్ళాడు, దానికి సమాధానం కరెక్ట్ గా మీడియా ముఖంగా వచ్చి బయటకు చెప్పి క్షమాపణలు చెప్తేనే సరి అని వ్యాఖ్యలు చేస్తూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆయన చెప్తే ఎందుకు వెళ్ళాడో చెప్తే మేము ఆధారాలు చూపెడతాం. అంటే ఇదంతా పొలిటికల్ డ్రామా లాగా కనబడుతుంది. కానీ వాస్తవాలుగా ఉంటే నిజంగా సాక్ష్యాలు చూపించవచ్చు, ఆధారాలు చూపించవచ్చు అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ వాళ్ళు పర్సనల్ గా వ్యక్తిగతంగా చాలా గుళ్ళు తిరుగుతూ ఉంటారు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న చాలా దేవాలయాలు మరి వ్యక్తిగతం తిరుగుతూ ఉంటారు. మరి ఆయన వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే మేము వ్యక్తిగత పూజల కోసం అనేక గుళ్ళకి వెళ్తామని ఆల్రెడీ హరీష్ రావు నుంచి క్లారిటీ వచ్చింది. కానీ వీళ్ళు దాన్ని నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ కావడానికి మాత్రమే ఆ గుళ్ళకి వెళ్తూ ఉంటారు. వేరే గుళ్ళకి వెళ్తే మేము అపార్థం చేసుకోకపోము. ఆ గుళ్ళకి వెళ్ళాడు కాబట్టి ఆ గుళ్ళ చరిత్ర నెగిటివ్ ఎనర్జీ కోసం మాత్రమే పూజలు చేస్తారు. శత్రువులు లేకపోతే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఆ గుళ్ళకి వెళ్తారు. ఆ హిస్టరీ కూడా మాకు తెలుసు, చాలా మందితో మాట్లాడామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. సరే, మరి వాళ్ళు వెళ్ళిన ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఎవరైనా మామూలుగా అక్కడక్కడ అనుకుంటుంటే విన్నారా అనేది క్లారిటీ లేదు. కానీ నిన్న మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన ఇలాంటి క్షుద్ర పూజలు కూడా మరి చట్టం దీన్ని ఒప్పుకోదు, న్యాయస్థానంలో ఇవి నిలవవు, ఒకవేళ ఆధారాలు ఇచ్చినా కూడా చట్టం కేసు నమోదు కాదు. ఎందుకంటే క్షుద్ర పూజల మీద చట్టంలో ఎలాంటిది లేదు, చట్టం దాన్ని కొట్టిపారేస్తుంది. ఇవన్నీ పోలీస్ స్టేషన్ లో కేసులు కావచ్చు, న్యాయస్థానంలో ఇవన్నీ ఒప్పుకోవు. కానీ ఇది రాజకీయ ఆరోపణలుగా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎవరికి నచ్చిన ప్లేస్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా నాయకులు కొంతమంది ఆస్ట్రేలియా వెళ్తుంటారు, లేకపోతే యూఎస్ వెళ్తుంటారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తూ ఉంటారు. సో ఎవరు ఎక్కడికి వెళ్తే ఇంకొకరికి ఎందుకు? అంటే ఇప్పుడు హరీష్ రావు ఏ టెంపుల్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అన్నది ఎవరికి అవసరం? అంటే ప్రజలకు ఏమైనా అవసరం ఉందా? ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడకుండా హరీష్ రావు ఎక్కడికి వెళ్ళారు, రేవంత్ ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారు, ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు? దీన్ని లేకపోతే ప్రజలు కానీ ప్రశ్నించరా? ఇదంతా నిన్న మనం అడిగాం ఆల్రెడీ. అది వ్యక్తిగతము. దాని గురించి మీరు భయపడుతున్నారా, మీకు ఏం అవసరం, నేను పూజలు నమ్ముతున్నారా అని అడిగితే
దాని మీద ఆన్సర్ లేదు. మేము నమ్మం కానీ హరీష్ రావు వెళ్ళాడు అని ఆన్సర్. వారు నమ్మరట కానీ హరీష్ రావు వెళ్ళాడు, కానీ దాని చరిత్ర మేము విన్నాం, అవి మంచి చేసే గుళ్ళు కాదు చెడు చేసే గుళ్ళు అని అంటారు. సో మీరు అన్నట్టుగా ఇదంతా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 32 నెలలు అవుతుంది. చాలా వాగ్దానాల మీద అటు బీఆర్ఎస్ అప్పుడప్పుడు బీజేపీ కూడా నిలదీస్తా ఉంది. ఒక నిరుద్యోగులు నిన్ననే ఒక అతను ఖమ్మంలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. సో ఒకవైపు ఇంకా చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. సో ఈ నిరుద్యోగ సమస్య లేకపోతే ఈ వ్యవసాయ సంబంధించిన రైతుల సమస్యలు వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఈ శుద్ర పూజలు చేశాడు. అది వ్యక్తిగతం. వాస్తవానికి మీరు అన్నట్టుగా అది ఇప్పుడు ఎవరైనా ఒక గుడికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు, భగవంతుని దగ్గరికి, అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ కుటుంబంలో ఏదైనా మొక్కులు ఉంటాయి, మొక్కుకోవడానికి వెళ్తారు, పిల్లల కోసం వెళ్తారు, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం, ఇంకేదో ఫ్యామిలీ కోసం వాళ్ళు గుళ్ళు వెళ్ళి సందర్శిస్తూ వస్తుంటారు. అది వ్యక్తిగతం. దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూడా చండీ యాగం చేశాడు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది యాగాలు చేశారు, ఇండ్లలో చేశారు చాలా మంది. కొంతమంది అయితే పార్టీ ఆఫీసులో కూడా చేసుకున్నారు మంచి జరగాలని. కానీ ఇలాంటి వ్యాఖ్యలు పూజలు చేస్తే వాటిని క్షుద్ర పూజలుగా భావించి అవి ఇప్పుడు బయటకు తీసుకొచ్చి విమర్శలు చేసి ఇది కాంగ్రెస్ పార్టీ దిగిపోవడానికో, లేదా వర్షాలు రాకుండా హరీష్ రావు ఎందుకు చేస్తాడు? వర్షాలు రాకుండా హరీష్ రావు చేశాడు, కరువు కంటిన్యూ కావాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని దిగదార్చడానికి ఇవన్నీ చేశాడు. ఇది కేవలం చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు ఇది బేస్లెస్ ఆరోపణలు, ఇలాంటివి చేయకూడదు, ఏదైనా ఉంటే నిరూపించుకోవాలి ప్రజాక్షేత్రంలో తప్ప ఇలాంటి అది ఏ పార్టీకి సరికాదు. అటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా ఇలాంటి పనికి మాలినవి లేకపోతే అవసరం లేని ప్రజలకు ఉపయోగపడని ఆరోపణలు విమర్శలు ఉపయోగము లేని అవసరం లేదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి మాది. రైట్ రాజ్ కుమార్, మరి ఒకవేళ హరీష్ రావు క్షుద్ర పూజలే చేశారు అనుకుందాం, వెళ్ళారు చేశారు, అవి మంచి చేసే టెంపుల్స్ కావు చెడు చేసే టెంపుల్స్ అంటున్నప్పుడు మరి అలాంటి టెంపుల్స్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? క్లోజ్ చేయొచ్చు కదా దగ్గరుండి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సంస్కృతిలో కానీ లేకపోతే సాంప్రదాయంలో కానీ లేదు సైన్స్లో కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అయితే ఉంటుంది కదా, విరుగుడు ఉంటుంది కదా. సరే వాళ్ళు క్షుద్ర పూజలు చేశారనుకుందాం, వీళ్ళు విరుగుడు చేయమనండి, మంచిదే ఉంటుంది కదా. ప్రతి చెడుకి వెనుక ఒక మంచి ఉంటుంది కదా, దాన్ని తిప్పికొట్టడానికి. అలాంటివి ఏం చేయదా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మితే? నిజంగా మాది ఎందులో వాస్తవంగా అలా జరిగి ఉంటే దానికి ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళను తీసేయాలంటే సరే మీరు అన్నట్టుగా గుళ్ళను, ఇది తమిళనాడులో గుళ్ళు, అవి తమిళనాడులో జరిగిన ఇష్యూ. సో అది వాళ్ళ వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళే. ఒక గుడికి వెళ్తే ఫలాంటి మంచి జరుగుతుందని కొంతమంది అంటారు. కొంతమంది శని గుళ్ళు కూడా ఉన్నాయి, శనిదేవుడు అని. అక్కడికి వెళ్తే మన శని కూడా రాదు, అది ప్రసారం చేసుకోవడానికి వెళ్తారు. అంటే ఒక్కొక్క గుళ్ళకు ఒక్కొక్క ప్రసిద్ధి, అది నమ్మకాలు, అవి విశ్వాసాలు. ఎక్కడ కూడా దాని మీద చట్టపరంగా లేకపోతే ఎక్కడైనా లిఖించి లేక ఇట్లా ఏవి లేవు. అది ఓన్లీ నమ్మకం. ఒక గుడిని ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్ గా భావిస్తారు. ఒకతను నమ్ముతాడు, ఒకతనేమో నమ్మడు. ఒకటే గుడి. కాబట్టి ఈ గుళ్ళు పూజలు దేవుడు అనేది వ్యక్తిగత అంశం. చాలా మంది ప్రజలు దేవుడిని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడంటారు, కొంతమంది ఇంకో దేవుడు మంచివాడు అంటారు. సో కారణం ఏంటంటే అది మన వ్యక్తిగతమైన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు నిజంగానే గుళ్ళోకి వెళ్ళాడు అనుకుందాం, సో అది వ్యక్తిగతం. కానీ అతను చెడు కోసం చేశాడని ఎలా మీరు ఎగ్జాంపుల్ ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తుంటే ఎవరు రానియారు ఆడికి, మరి వీళ్ళకి ఎలా తెలిసింది? సో ఇదంతా కూడా ఒక బేస్లెస్ గా ఆరోపణ చేయడం అని అంటున్నారు. తర్వాత మీరు అన్నట్టుగా విరుగుడు అది కూడా ఉంటది. సో ఇప్పుడు మనం బయట కూడా జనరల్ గా వింటా ఉంటాం, ఒకరు వాళ్ళకు వ్యతిరేకంగా ప్రత్యర్థులకు నష్టం చేయడానికి పూజలు చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి కూడా పూజలు ఉన్నట్టుగా బయట చర్చ జరుగుతూ ఉంది. మరి నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఆ భయం ఉంటే, ఆందోళన ఉంటే చేసుకోవచ్చు. అది కూడా నిన్ను అడిగాము, మీకు భయం ఉందా ఆందోళన ఉందా అంటే మాకు భయం ఏం లేదు ఆందోళన లేదన్నారు. సో ఇదంతా సీన్ చూస్తున్నట్లయితే ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా పాలిటిక్స్ లో ఒక భాగము. ఇదంతా కూడా ప్రజల్ని దృష్టి మళ్లించడానికి కొన్ని రోజులు, మళ్ళీ ఒక 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఇది మీడియాలో ప్రజల్లో చర్చ జరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు.
ప్రభుత్వ పథకాలకు ఉపయోగం లేదు, అభివృద్ధికి కూడా ఇది ఉపయోగం లేదు. ఇది కేవలం వ్యక్తిగతము. సో ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ఆరోపణలు చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మేము మన అనేకమైన పోరాటాలు అంటే వాగ్దానాలు ఇచ్చారు కదా, 2.5 సంవత్సరాలు అయిపోయింది. సో దాని మీద వాళ్ళు పోరాటాలు చేస్తారు కాబట్టి వీళ్ళు ఎదురుదాడి చేయడానికి ఏదన్నా కావాలి. అయితే డెవలప్మెంట్ అయినా చేయాలి, లేదా దానికి ఎదురుదాడి ఏదైనా చేయాలి. సో దాంట్లో భాగంగానే ఇది జరిగిందనేది ఒక టాకు. అది ఏ పార్టీ అయినా, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదైనా చేయొచ్చు. సో ఇలానే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్షుద్ర పూజలు అనేది ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. అటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇటు హరీష్ రావును, మన కేసీఆర్ ను కూడా వదలలేదు. నిన్న పిసిసి చీఫ్ కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో గతంలో చాలా సార్లు పూజలు చేశాడు. మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, ఆ పూజలు కూడా ఈ క్షుద్ర పూజల కిందకే వస్తాయేమని డౌట్ వస్తుందని చెప్పడం అనేది మళ్ళొక హాట్ టాపిక్ గా మారింది. సో ఇలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా క్షుద్ర పూజలు అంటూ చేయడం వల్ల ప్రజలు కూడా కొంత డైవర్ట్ అవుతారు. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక కలకలం అనేది రేపుతుంది. ఎందుకంటే ప్రజల మధ్యలో కూడా వైషమ్యాలు కావచ్చు, పార్టీల మధ్య వైషమ్యాలు కూడా వస్తాయనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పూజలు, గుళ్ళు వెళ్ళడము పూర్తిగా వ్యక్తిగతం. వాటిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టదనేది చట్టం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.